ఎత్తుకున్న కాడి నుంచి నీకు శ్రమలు వస్తాయి. ఒక ప్రార్థనాపరుడిగా మారాలి అంటే నీకు శోధనలు పెరుగుతాయి. అప్పుడే ఈ కుటుంబంలో భార్యాభర్తల్లో గలిబిలి రేగిపోయింది. అప్పుడే నీకు తెలియకుండా హృదయం వ్యాధితో నిండిపోయి, అప్పుడే నీ బిడ్డలో నీకు విసుగు పుట్టించేస్తారు. చాలామంది అనుకుంటారు భక్తి చేస్తుంటే దేవుడు తోడై ఉంటాడు కదా, ఏ ఉండదేమో. నేను చెప్పనా, ఓ యవన స్త్రీ, యవన బిడ్డ, యవన పురుషుడా, లేకపోతే మీరు అందరికీ చెప్తున్నాడు దేవుడు, భక్తి చేయటం మొదలు పెట్టిన కానీ శోధనలు పెరుగుతాయి. యోసేపు యథార్థంగా బ్రతకాలనుకున్నాడు, దేవుళ్ళు ఆనందించాలనుకున్నాడు. ఆ పోతీఫరు భార్య చెప్పింది, దేవుళ్ళు ఏముందరా, నాతో ఉంది, నీకు లైఫ్ నేను చూపిస్తా అంది. అయ్యి బాబోయ్ నీతో ఉందా? నాతోనే ఉంది. చాలా బలవంతం చేసేస్తుంది. ఎందుకంటే సుందరుడని రాయబడి ఉంది, సౌందర్యవంతుడని రాయబడి ఉంది. యోసేపు యవన కాలంలో ఉన్నాడు, చక్కగా వయసు యవన ప్రాయంలోకి వస్తూ ఉన్నాడు. వాస్తవం చెప్పాలంటే పోతీఫరు భార్యకి వయసు, వాస్తవం చెప్పాలంటే చాలా ఎక్కువ ఉంటుంది.